ప్రేమన్నటువంటి దేవుని పిల్లలందరికీ, యూట్యూబ్లో చూస్తున్నటువంటి నా సహోదరులందరికీ సియోను కొండ తరపున మీకు పేరు పేరున వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మాది అనగా మోమిన్పేట్ మండల్ ఎన్కేపల్లి గ్రామం. ఈ ప్రాంతంలో అనేక రీతిలుగా అనేక మందిరాలు నిర్మించబడ్డాయి. అనేక మందిరాల్లో కూడా విశ్వాసులు చాలామంది ఉన్నారు. దాని కారణాన్ని బట్టి ఇక్కడ ఈ ప్రాంతంలో దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి సియోను కొండ అనే ఈ ప్రాంతమును ఎనికేపల్లి ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామానికి దగ్గరగా ఉంటుంది. అంటే చుట్టుపక్కల కొండలు, ఆ కొండలో మధ్యలో ఉంటుంది. చుట్టుపక్కల ఎక్కడ చూసినా కానీ కొండలు ఉంటాయి. అయితే మా ఊరికి మధ్యలో ఉన్నటువంటి సియోను కొండ అనే ఈ ప్రాంతాన్ని దేవుడు ఏర్పాటు చేసుకొని మరి ఈ రీతిగా మా సహోదరులందరినీ ఐక్యపరిచి ఈ రీతిగా మరి నాకు పెద్ద అన్నటువంటి రాములన్న గారిని దేవుడు ప్రేరేపించిన కారణాన్ని బట్టి ఈ ప్రాంతంలో నడిపించి చూసినప్పుడు ఇది ఒక పెద్ద అడవి లాంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో సహోదరుడికి ఇచ్చినటువంటి ప్రేరేపణ బట్టి ఆయనకు దేవుడు మాట్లాడిన దర్శనాన్ని బట్టి ఈ ప్రాంతంను డెవలప్ చేయాలని, లేకపోతే దేవుని మందిరం ఇక్కడ నిర్మించబడాలని, అనేకులు వచ్చి ఈ ప్రాంతంలో దేవుణ్ణి ఆరాధించాలని ఒక సంకల్పం కలిగి ఆయన చేసినటువంటి ఒక అద్భుతమైన ఈ యొక్క అడవిని ఒక మహా దేవుని మందిరంగా మార్చినటువంటి నా సహోదరునికి ఇచ్చిన ఆ ప్రేమను దేవుడు నెరవేరుస్తూ వస్తున్నాడు. ఆయన సంకల్పం ఏమై ఉందో ఈ రీతిగా ఇంతవరకు తన కార్యాలు జరిగిస్తూ ఆయనను ముందుకు నడిపిస్తూ వస్తున్నాడు. మా ఊరు గ్రామ పెద్దలు కానీ, గ్రామంలో ఉన్నటువంటి నా సహోదరులందరూ కూడా ప్రేమపూర్వకంగా ఐక్యతపరిచి ఆయనకు సహకరించి అనేక రీతిలుగా ఎన్ని వచ్చినప్పటికి కూడా, ఇరుకులు ఇబ్బందులు వచ్చినప్పటికీ అందరూ సహకారంతో ఆయన చేసినట్టు సంకల్పం దేవుడు నెరవేర్చుకుంటూ వస్తున్నాడు. అందులో మేము ప్రార్థన చేసుకున్నప్పుడు ఆ కొండ కాడ చాలామంది సంతోషపడ్డాం. అందులో భాగంగానే నేను, చంద్రయ్య, ఇంకొక ఆయన దేవరంపల్లి దాసు, బిల్లపాటి నరసింహులు, ఆయన ఇంకా చాలామంది మేము ఉన్నాము. అక్కడ వినోద అనేట ఆమె సాక్ష్యం చెప్పింది, వాక్యం చెప్పింది. అక్కడ మేము ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు దేవుని దర్శనం ఏమనిపించిందంటే, మీరు అట్టి కొండ పని మీరు ప్రారంభించండి, మీ వెంట నేను ఉంటా అనే మనసులో కలిగిన ఆత్మతో నాకు వచ్చిన తలంపుతో తర్వాత ఒక వారం రోజులకు ఈ కొండపైకి దారి వేయడం జరిగింది. ఈ కొండ పని స్టార్ట్ చేసినప్పుడు అనేకులు మా విలేజ్ వాళ్ళంతా చాలామంది సపోర్ట్ చేసి ఊరందరూ వచ్చి ఇక్కడ పనులు చేసినారు. ఈ కొండకు ముందు బిరాంజిగుట్ట అనే పేరుండే. ఈ కొండ పేరు నడిమింటి అంతమ్మ, నడిమింటి మల్లయ్య సర్పంచ్గా ఉన్నప్పుడు ఈ కొండకు నామకరణం సియోను కొండ అనే పేరు పెట్టి పిలవడం జరిగింది, ప్రారంభించడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ అనేక పనులు జరుగుతున్నప్పటికీ నీళ్ళు లేవు ప్రభువా అని చెప్పి చాలాసార్లు ప్రార్థన చేయడం జరిగింది. నీళ్ళు లేవని. ఈ చుట్టుపక్కల, ఈ కొండకు చుట్టుపక్కల మా యొక్క గ్రామస్తులు 30 బోర్లు వేసారు. ఆ 30 బోర్లలో కూడా ఎక్కడ కూడా నీళ్లు పడలే. కానీ దేవుడు ఒక దినము నేను ఈ చెట్టు కింద కూర్చొని, ప్రభువా నీళ్ళు కావాలి, ఎవరినైనా పంపియండి, నీ ఇష్టం అని దేవునితో మాట్లాడుతుంటే యేసు ప్రభు నా పక్కకే ఉండి మాట్లాడుతున్నాడేమో అన్నట్లుగా భావించి నేను అతనికి చెప్పిన, ఇక్కడ ఒక తాన గుంత తీసి వాటర్ ట్యాంక్ కట్టుకొని అందులో నీళ్ళు తెచ్చిపోసి ఆ నీళ్ళతోటి పనులు చేసుకోవాలి, అనేకులు వచ్చి చేసుకోవాలి అనే విధానంతో నడుస్తున్నప్పుడు, ప్రభువా దూర ప్రాంతం నుంచి వచ్చిన నీళ్ళు వాసన పడతాయి, పురుగులు అవుతాయి, ఇది నీకు న్యాయమా? అందుకని చెప్పి ఎవరినో ఒకరిని పంపిస్తే బాగుంటుంది కదా అని అన్నప్పుడు మోమిన్పేట్ ఎంపీటీసీ వెంకట్ తోటి దేవుడు మాట్లాడినట్లుగా నేను చూసిన. ఎందుకంటే 5 రోజులలో మీరు నీళ్లు తెప్పండి ప్రభువా అని నేను ప్రార్థన చేసినప్పుడు ఆయన 5 రోజులకు ఫోన్ చేసి, ఎక్కడున్నావు రాములన్న, నేను బోర్ మోటార్ వచ్చి పెట్రోల్ పంప్ కాడ ఉంది, మీరు వెళ్ళి బోర్ వేసుకోండి అంటే, నేను ఎవరికి చూపెట్టలేదు, ఏం చేయలేదంటే, మీరైతే వెళ్ళండి, నీళ్ళు పడ్డదాకా బోర్ వేస్తారు, ఏం కాదు అని అన్నట్టు. అప్పుడు నేను వీడికి వచ్చిన తర్వాత బోర్ ఆయనకు 3-4 జాగాల స్థలం చూపించిన, ఆయన ఎక్కడ కూడా ఇష్టపడలే. అప్పుడు నాకు అనిపించింది, యేసు ప్రభు బైబిల్లో చెప్పిండు, బండను విండి నీళ్ళు ఇస్తా. బోర్ మోటార్ స్టార్ట్ చేసిన తర్వాత, స్టార్ట్ చేయడానికి ముందు ఎలిషాకి ఫోన్ చేసిన హైదరాబాద్కు, ఎలిషా బోర్ మోటార్ వచ్చింది, అయితే మీరు ప్రారంభంలో ప్రార్థన మీరు ఆన్లైన్లో చేయండి, నేను ఇక్కడ లోకల్లో చేస్తా అని చెప్పి ఇతన్ని వాట్సాప్ ఫోన్లో
ప్రార్థన చేయడం జరిగింది. నేను లొకేషన్లో స్థానికంగా ప్రార్థన చేసిన గుట్ట పైన గుట్ట పైన 2 ఇంచుల నీళ్ళు ఇచ్చిండు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదేవిధంగా నేను ఒకసారి ఈ కొండకు వచ్చి కిందికి దిగిపోతున్నప్పుడు ఇక్కడ కింద పడ్డ బండి మీదకి వెళ్ళి ఇక్కడ పడ్డా. అయితే సైలెన్సర్ గాలి చాలా బాధతో ఉన్నా. ఒకరోజు నేను ఇక్కడ కూర్చొని ప్రభా ఇది నేను ఈ కొండపైకి వచ్చి నేను కింద పడ్డా, ఏమంటారు నాకు షుగర్ బీపీ ఉంది, ఒకవేళ రోగం ఎక్కువై కట్ చేస్తే సియోను కొండ అని పోయిండు కాలిరిగి సచ్చిండు అని చెడ్డ పేరు నీకే తప్ప నాకు కాదు. నేను ఎండలా తిరుగుతున్నప్పుడు మీరు నాకు సియోను కొండ అని పేరు పెట్టి నాకు పిచ్చి లేపిండ్రు. నేను ఒక్కడిని ఎడారి ప్రాంతంలో ఉంటున్నా, ఇక్కడ నీళ్లు లేవు, నీళ్ళు ఇవ్వండి. అదేవిధంగా ఈ కాలు పుండు ఇంత బాధపడుతుంటే ఎలా ఉంటుంది, అందుకని చెప్పి ఈ పుండును కూడా అతి తొందరగా తీసేస్తే బాగుంటుంది ప్రభా అని నేను అడిగినప్పుడు 5 రోజులల్లా ఆ పుండు మొత్తం మెక్కవారి పూర్తి బంద్ అయిపోయిన ఘనత మందు లేకుండా నేను చూసిన విధానం. ఎలాంటి మందులు పెట్టలేను, నేను ప్రార్థన చేసిన తెల్లారే పుండు బంద్ అయిపోయింది. ఈ విధంగా అనేక పనులు చూస్తున్నాం. దూర ప్రాంతాల నుంచి అనేకులు ఈ కొండపైకి వస్తున్నారు. ముస్లింలు కూడా వస్తున్నారు, లంబడోళ్ళు వస్తున్నారు. వారు వచ్చి ఇక్కడ ప్రేయర్ చేసి వారి యొక్క కోరిక మేరకు కొన్ని డబ్బులు కూడా ఇచ్చిపోతున్నారు. అది దేవునికే మహిమ కలుగును. ధనగరి నరసింహులు అని చెప్పి మా తమ్ముని కుమారుడు ఇక్కడ సిమెంటు బెంచ్లు ఇప్పించడం జరిగింది. అదేవిధంగా చాలా మట్టుకు పనులు జరుగుతున్నాయి. జేసీబీ వర్క్ ఎక్కువ ఉంది. పని ప్రారంభ దశలో ఇప్పుడు ఒక 10% పని మాత్రమే ప్రారంభమైంది. ఇక్కడ ఇంకా చాలా పనులు ఉన్నాయి. ఎవరన్నా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే కూడా మీరు దేవుని పేరట గిఫ్ట్ ఇస్తే కూడా తీసుకుంటాం. లేకున్నా కూడా ఈ కొండకు వచ్చి ప్రశాంతత కావాలి అని అంటే ఈ కొండపైన నీవు గంట కాదు ఒక దినమంతా ఉన్నా నీకు ప్రశాంతత అనేది కొండకు వచ్చినప్పుడే తెలుస్తుంది. అనేకులు చాలామంది వస్తుండ్రు, మేము చూస్తున్నాం. అందుకని చెప్పి ఇక్కడ దారూర్ జాతర, మెదక్ చర్చి, ఈ విధంగా దేవుని పేరు చెప్పుకొని ఉండే మందిరాలు పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. అందులో భాగంగానే సియోను కొండ అనే ఈ మందిరానికి ఈ పేరు పెట్టడం జరిగింది. అనేకులు కూడా దూర ప్రాంతాల నుంచి రండి, ఇక్కడికి వచ్చి మీ యొక్క కోరికలు ప్రేరేపణ ప్రతి విషయాన్ని దేవునితో మాట్లాడండి. దేవుడికి మీకు అనుబంధమైన కొండగా ఈ సియోను కొండ రాబోయే దినములలో అతిపెద్ద పుణ్యక్షేత్రంగా దేవుని పేరిట మహిమ కలగాలని దేవునికి మహిమ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. ఇక్కడ ఈ సియోను కొండ ఏర్పాటు చేయడంలో రాములు గారు ఎంతో కృషి చేసిర్రు. ఆయన కృషి, శ్రమ, పట్టుదల ఈ కార్యక్రమాన్ని జరిగిస్తుంది. దానికి దేవుడిని తోడున్నాడని ఆశిస్తున్నాం. ఆయన తోడ్పాటు వల్లనే ఇదంతా కార్యక్రమం జరిగింది అనుకుంటున్నాం. అటు హైదరాబాద్ అతి దగ్గర ప్రాంతం, మంచి గ్రామీణ వాతావరణంలో ఉన్న ఈ కొండ అనేకులకు కూడా మాదిరికరంగా ఈ కొండ ఆగుపడుతుంది. కాబట్టి మీరు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నవారు ఒక్కసారి విజిట్ చేసి ఈ కొండను చూసి మీరు ఇక్కడ సేద తీర్చుకొని మీకు ఒక మంచి అనుభూతి కలుగుతుందని ఆశిస్తూ ఈ కొండ అనేకులకు మాదిరికరంగా ఇంకా అభివృద్ధిలో ముందుకు సాగాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. దేవుని నామంలో అందరికీ వందనాలు. సియోను కొండ అనే పేరు ఎందుకు వచ్చిందని అంటే మా గ్రామంలో మేము ఇప్పుడు ఇంతకుముందు రాములు చెప్పినట్టు ఒక సందర్భంగా వేరే చోటుకి వెళ్ళింటిమి. అక్కడ పోతే ఆ చోటుకి పోవాలంటే ఇక్కడ నుంచి వేరూరికి పోయినంత దూరంలో ఉన్నాము. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ అయితే ఇది ఖాళీ స్థలంగా ఉంది. రెండోది ఇది కొండ అంటే కొండపైననే ఉన్నది. సియోను కొండ అనేది కూడా కొండపైన ఉంటే దీనికి ఒక నామం అనేది ఏర్పాటు చేస్తే మన గ్రామానికి సంబంధించింది, ఇది మన చర్చి కట్టుకుంటే మనకు కూడా దగ్గరలో ఉంటుందని 2-3 అనుకొని ఊళ్ళో చర్చించిన తర్వాత అందరూ వచ్చి దీన్ని చూసిన తర్వాత మేము కూడా ఒకసారి రాములకు చాలాసార్లు సహకరించినాము. రాములకు చాలాసార్లు మంచి కానీ చెడు కానీ ఏదన్నా ఉండని కానీ ప్రతిదానికి మేము ఊళ్ళో కొన్ని సందర్భాలలో ఇక్కడ చిన్న గొడవలు అవుతుంటే కూడా దానికి మేము సహకరించి దాన్ని సాల్వ్ చేసి ఏదేమైనా కానీ రాములకు అన్ని విధాలా సహకరించినందుకు వందనాలు. రెండోది చర్చి ఏదేమైనా కానీ చర్చి మందిరం మొత్తం మీద
పూర్తి కావాలి. ఆయన ఏమనుకుంటాడు, ఆయన కోరిక ఏముందంటే ఆయన సాహసము, ఆయనకు ఉన్నటువంటి పట్టుత్వము, ధైర్యం కూడా ఒకసారి అనుకున్నాడంటే అది చేసినంత వరకు ఇడిచిపెట్టే రకం కాదు. ఆయనకున్నది ఒక అలవాటు అది. దానికి మేమేం చేసినామని అంటే ఇక్కడ ఊర్లో ఉన్న వాళ్ళు ఎవరు, మేము కూడా హైదరాబాద్లో ఉంటాం, అందుబాటులో ఎవరు లేక కూడా ఆయన కొంతమంది సతాయించినప్పుడు రోడ్డు లేక నీళ్లు లేక లేకపోతే ఇది కట్టేటప్పుడు సహకరించకూడదు. ప్రతి విషయంలో మాకు ఫోన్ చేసినప్పుడు రాత్రి కానీ పగలు కానీ వచ్చి ఏదన్నా ఊరుకు సంబంధించిన వాళ్ళు, దీనికి చిన్న చిన్న పిల్లలు తెలియని వాళ్ళు, అరే ఇది మందిరం కాదు రెండో మందిరం అవుతుంది, ఊళ్ళో ఇబ్బంది అవుతుందేమో అనే సందర్భాలు వస్తే వాళ్ళకి నచ్చజెప్పి మేము కూడా సహకరించి, రాములు కూడా సహకరించాం, ఊళ్ళోకి కూడా సహకరించి, దేవుని పని కూడా ఎవరమైనా కూడా చెడగొట్టకూడదు. దేవుని నామాన్ని బట్టి మనం ఎదగాలే కానీ చెడగొట్టకూడదు. రెండో మందిరం కాదు, ఇది ఒకటే మందిరం అని అనేక విధాలుగా సహకరించినాం. రెండోది ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఏరియాలో కూడా దీని సియోను కొండ అనేటటువంటిది ఎక్కడ లేవు. ప్రస్తుతానికి ఇది ఒకటే ఉన్నది. ఈ ఏరియాలో వికారాబాద్ డిస్టిక్లోనే సియోను కొండ అనేది ఒకటే ఉన్నది. కాబట్టి దీన్ని అనేకులుగా వచ్చి పర్యాటక కేంద్రంగా చేసి ప్రతి ఒక్కరు కూడా దేవుని నామంలో వారికి కూడా ఏదన్నా ఇవ్వాలనుకున్నా, వాళ్ళకు కూడా ఏదన్నా అనుకున్న కోరికలు తీయాలనుకున్నా, రావాలనుకున్నా, పోవాలనుకున్నా దేవుడు సహకరిస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా, మీరు కూడా ఇక్కడ చేసే ప్రతి ఒక్కరు కూడా ఇంకా కొద్దిగా ముందుకు సాగాలని, తెలియని వారు కూడా, కొండ గురించి తెలియని వారు కూడా వచ్చి సందర్శించి తెలుసుకునే విధంగా చేయాలని మీకు కూడా దేవుని నామంలో అడుగుచుంటున్నాను. నమస్తే. ఓకే, దేవుని నామంలో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. నా పేరు ఎలీషా, గ్రామం ఎన్కేపల్లి, మోమిన్పేట్ మండల్, వికారాబాద్ డిస్టిక్. ఈ ప్రాంతంలో ఇట్లా చేయడానికి ఎవరి ప్రణాళికనో ఎవరి ఆలోచన కాదు, కానీ ఒక వ్యక్తిని బట్టి దేవుడు ప్రేరేపించిండు. కాబట్టి ఆ వ్యక్తిని బట్టే ఇక్కడ సియోను కొండ అని చెప్పేసి గ్రామ ప్రజలతో చర్చించడం జరిగింది. ఆ తర్వాత పెద్ద మనుషులను కలవడం జరిగింది. ఆ తర్వాత అందరూ చర్చ కూర్చొని అందరం ఒక దినం మీటింగ్ లాగా ఏర్పాటు చేసుకొని ఈ కొండకు వచ్చి అనేకులు దర్శించారు. మేము లేము ఆ రోజున లేదు, కానీ అందరూ గ్రామ పెద్దలు, మన అన్నగారు అయినట్టు రాములన్న, ఇంకా అనేకులు పాస్టర్ అందరూ వచ్చి ఇక్కడ చూడడం జరిగింది. ఆ తర్వాత ఇలా ఉంటే బాగుంటుందని అందరూ అనుకున్న తర్వాతనే ఈ సియోను కొండ అని చెప్పేసి నామకరణం చేయబడ్డది. అందరు వచ్చి, ఈ ఊరు వాళ్ళందరూ వచ్చి దర్శించారు. అందరి సహకారం ఉన్నది. ఈ ఊరు సహకారం లేకుండా ఈ కొండకు ఎలాంటి పని కూడా మేము ఆరంభించలేదు. మొదటి నుంచి కూడా ఊరు సపోర్ట్ తీసుకొని మేము ప్రతి పని చేస్తూ వస్తున్నాము. దానికి కొందరు సహకరిస్తూ వస్తున్నారు, కొందరు వ్యతిరేకిస్తూ వస్తున్నారు. వ్యతిరేకించిన వాళ్ళు కూడా మా సహోదరులే. వాళ్ళు కూడా మళ్ళీ మాతో సర్దుబాటు అయిపోయి, అన్న ఇట్లా చేస్తే బాగుంటుంది, మేము ఎంతో మీకు కూడా పాలుభాగస్లం అవుతాము, ఇలా చేస్తే మాకు కూడా సంతోషమే కదా అన్న, మాకు చెప్పకుండా ఎందుకు చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు కదా అని అన్నారు. మేము తర్వాత వారితో కలవడం జరిగింది. అందరినీ సంభాషంగా అందరు కూర్చొని మాట్లాడడం జరిగింది. అందరికీ ఓకే అనిపించిన తర్వాతనే ఈ కొండకు పనులు ప్రారంభించడం జరిగింది. ఎవరు కూడా తన ఇష్టానుసారంగా పనులు ఇక్కడ చేయట్లేదు. ఎందుకంటే గ్రామంతో కూడుకున్న పని కాబట్టి గ్రామస్తులందరూ వ్యతిరేకించకుండానే గ్రామస్తులతో కూడి మేము చేస్తున్నాం ఈ పని. ఎవరు కూడా వ్యతిరేకులు మాకు లేరు. అందరూ కూడా దేవుని పని జరగాలి, ఒక ప్రత్యేకత ఉండాలి ఈ కొండకు. అనేక ప్రాంతాల నుంచి ఇప్పుడు మేము ఏదన్నా సందర్భం వచ్చినప్పుడు ఎవరైనా చనిపోతే మేము అక్కడికి అక్కడ కొండ అని ఉంటుంది అనమాట, మార్పులంక అని ఉంటుంది, క్యాసారం కొండ అని ఉంటుంది, అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. అరే మన ఊర్లోనే ఇంత మంచి ప్రాంతం ఉన్నది కదా, మనమే ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది కదా అని అన్న ఆలోచన దేవుడు ప్రేరేపించిన కారణం చేత ఆ యొక్క ప్రేరేపణను బట్టి ఈ కొండపైనకి రావడం జరిగింది, సియోను కొండ నిర్మాణం చేయడం జరిగింది. కానీ ఇంకెవరో ప్రణాళిక ఏదో మభ్యపెట్టి ఏది ఇక్కడ సంపాదించుకోలేమో, మేము చేసుకుంటాం, మాకు ఇక్కడ నిజంగా వారితో వీరితో చందాలు వసూలు చేసేసి ఇట్లా చేసుకుంటున్నారు, ఎవరి లాభం కోసం మేము చేయట్లేదు. ఎందుకంటే దేవుడు ప్రణాళిక ఉన్నది కాబట్టి ఇక్కడ ఎందుకో మేము వచ్చామంటే ఎంతో ఆదరణ దొరుకుతుంది, మాకు ఎంతో సంతోషం అనిపిస్తుంది, ఎంతో సమాధానం అనిపిస్తుంది. ఎవరు ఇక్కడికి వచ్చినా కానీ శాంతి సమాధానంతో వెళ్ళాలన్న కోరిక మేరకే మేము ఈ యొక్క కొండ ప్రాంతానికి వచ్చేసి ఆశీర్వాదకరంగా ఉండాలి అందరికీ. ఇది నిజంగా మా తరములకు తరాలకు కూడా, ఇంకా ముందున్న తరాలకు కూడా, భావి తరాలకు కూడా ఎంతో ప్రాధాన్యత కలిగి మన దారూర్ జాతర ఎలా అవుతుందో అలాంటి ప్రత్యేకత ఇక్కడ కూడా రావాలి సియోను కొండకు అని చెప్పేసి మేము ఆలోచిస్తూ వస్తున్నాం. అయినప్పుడు కూడా మేము ఏం చేయట్లేదు, కానీ ఒక ప్రార్థన మాత్రం తప్పకుండా చేసుకుంటూ వస్తున్నాం. ఎందుకంటే అన్నగారు సాయిలన్న, అన్నగారు చంద్రన్న, అట్లానే నరసింహన్న, అట్లానే రాములన్న కూడా ప్రయాసపడుతూ వస్తున్నారు. మేము సహకరిస్తున్నాం, వెనకెళ్ళి అనేది ఏదో డబ్బు ప్రకారంగా సహకరించట్లేదు, కానీ ఓన్లీ ప్రార్థన మాత్రం సహకారం చేస్తున్నాం. మా వల్ల ఏం అవ్వట్లేదు. మేము ఓన్లీ ఆయనకి ఏం చేస్తున్నామంటే, అరే ప్రార్థన చేయరు తమ్ముడు అంటే ప్రార్థన చేయడం, లేదంటే ఇట్లా మాట్లాడుకుందంటే చేయడం, మాటపూర్వకంగానే చేస్తున్నాం. కాబట్టి క్రియల పూర్వకంగా దేవుడు జరిగిస్తున్నది అన్నగారితోనే. ఆ యొక్క దీవెన ఆయనకే వస్తుంది, మాకు రాదు. ఎంతో కొంత పాలిభాగస్థలం అవుతుండొచ్చు, కానీ ఎవరి దీవెనలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి మేలులు వాళ్ళు దేవుడు చూసుకుంటాడు. ఎంత అభివృద్ధి చెందాలనుకున్నప్పుడు కూడా, ఆయన ఎంత ముందుకు వెళ్ళాలనుకున్నప్పుడు కూడా, కొన్ని సమస్యలు వచ్చినప్పుడు కూడా వెనకంజ అవుతున్నది, కానీ అయినప్పుడు కూడా దేవునికి మహిమ కలుగును గాక అని చెప్పేసి అన్నగారు ఎంతో ప్రయాసంతో
ఎంతో వేదనతో రోదనతో ఆయన అనేక సార్లు ఇక్కడ వచ్చి ఏడ్చిన రోజులు ఉన్నాయి, ఏడ్చుకుంటూ ప్రార్థన చేసిన రోజులు ఉన్నాయి. అలాంటి సమయంలో కూడా దేవుడు మాట్లాడుతూ వస్తూ ఇంకా నువ్వు చేయి, నేను ఇంత ప్రత్యేకంగా నీకు సపోర్ట్ చేస్తా అని చెప్పేసి దేవుడి మీదనే ఆధారపడుతూ మేము ఇప్పటివరకు ఈ పనులు చేసుకుంటూ వచ్చినాం. ఇక్కడ ముందు కూడా మా యొక్క ఆలోచన మా యొక్క ఇష్టం కాదు, కానీ దేవుని ప్రణాళికనే ఇక్కడ జరగాలి. ప్రత్యేకమైన ఒక కొండగా ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి ఈ కొండను బట్టి దేవుడికే మహిమ కావాలి, కానీ ఇంకెవరికి మహిమ చెల్లాల్సిన అవసరం ఇక్కడ లేదు. ఎవరి పెదరికం కూడా జరగదు. దేవునికే మహిమ రావాలని ఒక చిన్న ప్రణాళిక మాది ఉంది. ఆయన ప్రణాళిక ఉన్నది కాబట్టి ఆ ప్రణాళిక ప్రకారంగానే ఈ కొండను ఇంకా ఆశీర్వాదకంగా వాడాలి. అనేకులు మీరు యూట్యూబ్లో చూస్తున్నప్పుడు కూడా మీరు ఇక్కడ దర్శించండి, మీకు కూడా ప్రత్యేకత ఏంటని తెలిసిపోతుంది. ఎందుకంటే మేము మాటలతో చెప్తున్నాం, కానీ మీరు వస్తే మీరు క్రియల ద్వారా చూడవచ్చు. ఎవరికైనా ఒక బాధ వచ్చిందంటే ఇక్కడ వచ్చిందంటే వాళ్ళకి ఎంతో సంతోషంతో సమాధానం, తప్ప మాకు ఇక్కడ వస్తే బాగైంది, మేము ఈ కొండకు వచ్చి 5 నిమిషాలు కూర్చొని ప్రార్థించుకొని వెళ్ళామంటే ఎంతో సమాధానం అనిపిస్తుంది, ఎంతో శాంతి అనిపిస్తుంది. ఈ కొండకు వచ్చినంత మాత్రాన మేము మళ్ళీ వెళ్ళాలి అంటే మాకు ఏదో బాధగా ఉంటుంది, ఇంకా అనేక సమయం ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి అనేక మార్లు మాతో చెప్పడం జరిగింది. మేము కూడా యూట్యూబ్లో పెట్టాలి చేయాలి అనుకున్నాం, కానీ మాకు దానికి అంత టెక్నాలజీ మా దగ్గర లేని కారణం చేత మేము పెట్టలేకపోయాం. కాబట్టి మరి ప్రియ సోదరులు ఈరోజు మాకు కలిసి చెప్పి మేము ఎంతో కొంత మీరు చేస్తే మేము యూట్యూబ్లో పెడతామని చెప్పిన కారణం చేత మేము ఈ యొక్క సియోన్ కొండకు రావడం జరిగింది. మరి దేవుని మహిమ, దేవుని ప్రణాళిక ఏముందో మా పట్ల, ఈ యొక్క వీళ్ళు వచ్చిన వారి పట్ల అది ఆయనకే తెలుసు. కాబట్టి ఈ యూట్యూబ్ ద్వారా కూడా మీరు ఎవరైతే యూట్యూబ్లో చూస్తున్నారో ఈ యొక్క మారుమూల గ్రామానికి వచ్చి అందరూ సందర్శించేసి దేవుని మహిమలు ఎన్నో పొందుకోవాలి, ఎన్నో మేలు పొందుకోవాలి, ఎంతో శాంతి సమాధానం మీ జీవితాలు మా జీవితాలు ఇంకా జరగాలని చెప్పేసి కోరుకుంటూ దేవుని నామానికే మహిమ రావాలని, ఇంకా ముందున్న తరాలకు కూడా ఎంతో మహిమకరంగా ఈ యొక్క కొండ వాడబడాలని ఆయనకే సమస్త ఘనత మహిమ చెల్లిస్తూ యేసు నామములో అందరికి కూడా నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను సియోను కొండ తరపున. ఆమేన్. ఈ సియోను కొండపై సియోను మందిర నిర్మాణం ఎలా నడుస్తుంది అంటారంటే, ఫస్ట్ మేము అది దేవుడు మనిషికిచ్చిన సంతోషం. అలాంటప్పుడు ఆలోచన విధానం అనేది దేవుని చిత్త ప్రకారంగా నడుస్తుంది. నేను ఫస్ట్ మందిరం ప్రారంభించినప్పుడు 70 ఫీట్ల పొడవు 40 ఫీట్ల వెడల్పుతోటి ప్రారంభించి 4 మూలలు చేసినాం. తర్వాత ఒక దినము ఇక్కడ కూర్చొని ప్రార్థన చేస్తున్నప్పుడు ఇది ఈ విధంగా కాకుండా 2 వైపులా చేతులు పెట్టి ఒక తలకాయ కాళ్ళు చేతులు సేమ్ శిలువ ఆకారంతో మందిర నిర్మాణాన్ని నిర్మిస్తే ఇది మెదక్లో ఉన్న చర్చి మోడల్ గలే అవుతుంది కదా అనే తలంపు దేవుడిచ్చాడు. అందుకని చెప్పి మీరు ఈ మందిరానికి వచ్చినప్పుడు శిలువ ఆకారంతో ఉంది. ఈ కొండ పైన మళ్ళీ ఇంత బేస్మెంట్ అవసరమా అనే విధంగా ఉన్నప్పుడు కూడా దీనికి 7 మెట్లు లేదా 9 మెట్ల నిర్మాణంతో కట్టాలనే తలంపుతో మేమున్నాము. సేమ్ శిలువ ఆకారంతో అవుతుంది. సేమ్ మెదక్ చర్చి ఎలా ఉందో ఆ ఆకారంతో ఇక్కడ అవుతుంది. ఈ కొండకు దారి 2 వెహికల్స్ 3 వెహికల్స్ ఒకటేసారి కొండపైకి వస్తున్నా కూడా ఎవరి దారి వాళ్లకు అన్నట్లుగా మేము మట్టితో ఇప్పుడు ఉంది. రాత్రి ఎదురు చూసే తూరుపేమ చుక్క చూపే కొల్లలేమ పరుగునొచ్చే